అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో మరి దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్, వాసవి సత్ర సముదాయ గౌరవ అధ్యక్షులు, పిఎంసి వన్ ఆఫ్ ద డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దలు అనుభవజ్ఞులతో మరి ధ్యాన మహాయజ్ఞాలు ఎన్నో చేస్తున్నారు. పత్రి సార్తో ఎన్నో యాగాలలో కూడా పాల్గొని ఉన్నారు. అలాంటి మీతో ఇప్పుడు తిరుపతిలో జరగబోతున్న ఈ యజ్ఞం గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. సార్ మరి మీరు కాశీలో కూడా ఒక యజ్ఞం చేశారని విన్నాం. సో దాని గురించి ముందుగా పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. అలానే మన గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి సతీమణి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన ఆశీస్సులతో మనం అందరం చేస్తున్నాం. మీరైనా మేమైనా ప్రేక్షకులైనా పత్రిజీ గారి చిరకాల కోరిక ప్రపంచమంతా శాకాహారమయం, జ్ఞానమయం కావాలని ఆయన కోరిక. ఆయన జేబులో ఒక రూపాయి డబ్బులు ఉండదు, సెల్ ఫోన్ డబ్బులు ఉండవు, ఏముండదు ఆయన దగ్గర. ఆయన ఆకాంక్ష 10 మంది, దేశం, ప్రపంచం మొత్తం ఆ రెండు శాకాహారము జ్ఞానమయం కావాలనే కోరిక, స్వార్థం లేని ఆశయం అయింది. ఆ ఆశయంతో ఆయన అందరినీ ఫస్ట్లో 100 మందితోటి స్టార్ట్ అయిన ఆయన శిష్యరికం ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఆయన శిష్యులుగా తయారయ్యారు. దానిలో భాగంగా పత్రిజీ గారు అంటే ఆయనకి మనసులో మన మెంటాలిటీ అనేది తెలుస్తుంది. ఏ కార్యక్రమానికి ఎవరు చేయగలరు అనేది. కాశీలో ప్రోగ్రాం చేయాలి సిద్ధాన్ని నన్ను అడిగారు. అంటే పేరు పెట్టి పిలవడు, సిద్ధాన్ని పిలుస్తాడు. చేద్దామంటే 300-400 మందితోటి అని చెప్పాను. తర్వాత మధ్యలో నేను అడిగితే ఇంకా టైం ఉంది అన్నాడు. అప్పుడు మా చౌల్ట్రీ ఉన్నాయి అక్కడ, అది పూర్తయింది. అప్పుడు సార్ నాతో చెప్పాడు, ఇట్లా కొన్ని మనం భారీ కార్యక్రమం చేయాలని చెప్పని అన్నారు. అది నా అదృష్టంగా భావించి మేము ఒక వారణాసి, నేను, మా అల్లుడు గారు ఆలపాటి శ్రీరామ్ గారు, మా అబ్బాయి ప్రకాష్ గారు, మారం శివప్రసాద్ గారు, మొత్తం ఒక 5-6 వారణాసి క్షేత్రానికి వెళ్ళి అక్కడ రామరాజ్ అని అక్కడ నార్త్లో చూస్తుంటాడు పిఎంసి తరఫున, అతన్ని తీసుకొని యూనివర్సిటీ బుక్ చేసాం. అక్కడ బిహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రోగ్రాం చేయడానికి అనువైన వాతావరణం అనిపించింది. అక్కడ 1600 మంది దానిలో కెపాసిటీ ఉంది. నేను సార్ ఏం చెప్పారు, అక్కడికి వచ్చిన ప్రతి వారికి చక్కటి భోజనం, చక్కటి రూమ్స్ అన్నీ ఏర్పాటు చేయాలని నన్ను అడిగారు. అదే ఒక మహాభాగ్యం అనుకున్నాను. నేను 3 నెలల ముందే వెళ్ళి ప్లాన్ చేసుకొని అందరం కలిసి వెళ్ళి 3-4 నెలలు, 3 నెలల 15 రోజుల ముందే వెళ్ళాము. మొత్తం మాకు మా చౌల్ట్రీ ఉంది కదా, అలానే మిగతా వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. అక్కడ మొత్తం 14 సత్రాల్లో రూమ్స్ బుక్ చేసి సుమారుగా ఒక 300 రూమ్లు బుక్ చేసాము. బుక్ చేసి అక్కడ ఏర్పాట్లకి అన్నీ మాట్లాడి రామరాజ్ తోడు వచ్చాము. వచ్చిన తర్వాత ఏం చేసామంటే అందరికీ తెలియపరచడం ఎట్లా, అప్పుడే మన పిఎంసి ఛానల్ రెడీ కాల. వాట్సాప్లో వీటిల్లో కాశీ ప్రోగ్రాంకి రాదలసిన వారు వారి ఆధార్ కార్డు మరియు టికెట్స్ బుక్ చేయించుకున్న టికెట్ జిరాక్స్లు మాకు సో అండ్ సో డేట్ లోపల చేరేటట్టు పోస్ట్లో పంపించమని అనౌన్స్ చేసాము. తదనుగుణంగా మనం 3 నెలల 15 రోజులు ముందు చేసాం కాబట్టి కావాలనుకున్న వాళ్ళకి అందరికీ టికెట్స్ దొరికాయి. కరెక్ట్గా మేము 1600 మంది కెపాసిటీ అయితే ఆ 1600 మందికే వచ్చినాయి. 1550 మంది అప్లికేషన్లు వచ్చినాయి. ఆ అప్లికేషన్లో భాగంగా నాతో పాటు తేజ అనే ఒంగోలుకు అబ్బాయి ఒకడు, మా అకౌంటెంట్ పనికుమార్ అని ఒకళ్ళు, ఇద్దరు ఒక ఫైల్స్ పెట్టుకొని వాళ్ళన్నీ రిసీవ్ చేసుకోవటం, వాళ్ళతోటి కాంటాక్ట్ నెంబర్ ముందు ప్రిపేర్ చేసాం. ఫైల్ పెద్ద ఫైల్ తయారైందనమాట. తర్వాత 1 మంత్ ముందే వెళ్ళి ప్రోగ్రాంకి
ఈ ప్రోగ్రాములు ఇచ్చిన వాళ్ళందరికీ అడ్వాన్సులు ఇచ్చి రాపించుకొని వచ్చాము. ఒక్కో దానిలో 300 రూములు కావాలంటే ఎవరు మనం అందరికీ అమౌంట్ ఇచ్చి మనం బుక్ చేసుకొని వాళ్ళ చేత రాయించుకొని వచ్చాము. మన పత్రిజీ గారేమో యూనివర్సిటీలోనే భోజనం పెట్టాలన్నారు. ఓకే, అక్కడ వంట చేయటానికి వాటికి వసతులు ఉన్నాయి. మన 1600 మందిలో నియర్లీ ఒక 1200 మెంబర్స్ మన ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల వాళ్ళు, బెంగళూరు, తర్వాత 200-300 మంది నార్త్ ఇండియన్స్ వస్తారని చెప్పారు. ఇంకా మేము ఇక్కడి నుంచే ఒక 30 మందిని వంట వాళ్ళని తీసుకెళ్ళి 4 రోజులు ముందుగానే వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకొని అది ఎంతో భయపడ్డాము. ఆ కార్యక్రమం ఎలా జరగాల, హోలీ పండుగ వచ్చింది మధ్యలో, అయినా కూడా ఇబ్బందులు లేకుండా ఈ 1600 మందిలో ఫస్ట్ టైం కాశీ వచ్చిన వాళ్ళు 1300 మంది ఉన్నారు. ఓకే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా యూనివర్సిటీ అంటే అంత అద్భుతమైన యూనివర్సిటీ అది. అందులో సాంస్కృతిక భవన్ అంటే మాలవీయ గారు కట్టించింది అనమాట అది. అక్కడ రంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరిగింది. భోజనాలు అక్కడే ప్రిపేర్ చేయటం అని అట్లానే జరిగే ఒక సాంప్రదాయమైన పెళ్ళి ఎలా జరిగిందో అలా జరిగింది అక్కడ. సార్ 3 days ప్రోగ్రామ్ అనుకుంటే సార్ మరి మీరు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత మీరే అన్నారు ఇందాక 1600 మందికి పైగా వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళందరూ చక్కగా పత్రిజీ సమక్షంలో ధ్యానం కూడా చేసి అన్ని అద్భుతంగా జరిగి ఉంటాయి. దాని తర్వాత కాశీ క్షేత్రంలో వచ్చిన మార్పు ఏంటి? సారు నాకు విడిగా ఏం చెప్పారంటే, కాశీ క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రం, కానీ ఇక్కడ ధ్యానశక్తి లేక ఎదురు చూస్తూ ఉంది. ధ్యానం కోసం కొన్ని వేల మంది యోగులు ఉన్నారు ఇక్కడ, ధ్యానం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సంకల్పంతో ఇక్కడ పెట్టామని నాతో చెప్పారు. ఈ ధ్యానంలోకి వచ్చేసరికి ఒకరుగా కూర్చుంటే కొంత ఫలితం వస్తుంది, 10 మందిగా కూర్చుంటే ఇంకొంత వస్తుంది. 1600 మంది ఏక ప్రదేశంలో దివ్యక్షేత్రంలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ ప్రదేశం మొత్తం ధ్యాన శక్తితోటి ఆరాతోటి అపురూపమైందిగా శక్తి క్షేత్రంగా మారుతుంది. అలా జరిగిన తర్వాత అద్భుతంగా జరిగింది. నాకు తెలిసినంతలో ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత వెంటనే మోడీ గారు ఆ గుడికి రీమోడల్ చేయటానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కాశీ క్షేత్రం అప్పుడే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసామంటే అసలు పట్టలేనంత రీతిలో అద్భుతమైన వాతావరణంలో దేవాలయం నిర్మించబడింది. అది మోదీ గారి క్రెడిట్, చూసేవాళ్ళకి అదృష్టం. కానీ ప్రారంభమైంది మాత్రం మన ప్రోగ్రాం జరిగిన తర్వాతనే అన్నారు, ధ్యాన శక్తితోనే. అంతే, ధ్యాన శక్తితో ఉన్న దోషాలన్నీ పోతాయి, అది పక్క. అక్కడ స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా రీమోడల్ జరిగింది చక్కగా. ఇప్పుడు కాశీ అనగానే ఇప్పుడు ఎలా ఉందంటే పెళ్ళైన జంట కూడా వెళ్ళిపోతున్నారు. ఇదివరకు కాశీ వెళ్ళటం అంటే చివరి రోజుల్లో ఉండేవాళ్ళు వెళ్తారు అక్కడికి, ఆస్తులు ఇంటికాడ రాసేసి. ఇప్పుడు టూర్ వెళ్ళినట్టు కూడా వెళ్తున్నారు, దైవ దర్శనం చేసుకుంటారు, ఎంతో అద్భుతమైన అనుభూతులతో తిరిగి వస్తున్నారు. అలా కాశీ క్షేత్రంలో చేశాము. అది పత్రిజీ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ 1600 మందికి రూమ్స్ అన్నీ ఏర్పాటు ఫ్రీగానే చేశాను, నా సొంత ఖర్చులతోటే. భోజనం ఏర్పాట్లు కానీ ప్రోగ్రాం కానీ అన్నీ చేశాం. దానికి మా అల్లుడు శ్రీరామ్ గారు, మా అమ్మాయి ప్రశాంతి, బిందు మాధవి, శరత్ బాబు గారు, అట్లానే మారం శివప్రసాద్ గారు, మా అధ్యక్షుడు నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను, అధ్యక్షుడు దేవకాంగడేశ్వరులు గారు అని ఉన్నారు, భారతయ్య గారు అని ఇంకొక ఆయన, తేజ అని ఒంగోలు కుర్రోడు ఒకడు, ఇంకొకటి మా అకౌంటెంట్ పణికుమార్. అంటే ఆ విషయంలో కష్టపడ్డ ప్రతి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. అలానే రామరాజు, ఢిల్లీ శాస్త్రి గారు, అందరూ అనుకూలతో, డబ్బునాదైతే కావచ్చు, పనిచేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందరి కళ్ళల్లో సంతోషం చూస్తూ, పత్రిజీ గారి కళ్ళల్లో ఇంకా ఇంకా సంతోషం చూస్తూ. ఇంకో విషయం చెప్పాలంటే దర్శనం సంగతి మర్చిపోయారు అందరూ. పత్రిజీ గారు ఆ 3 రోజులు నో దర్శనం అన్నాడు, నో షాపింగ్ అన్నాడు, హౌస్ అరెస్ట్ చేసినట్టు అక్కడ పెట్టేశాడు. ఆ తర్వాత వెళ్ళినోళ్ళు దర్శనానికి వెళ్ళారు, ఆయన దర్శనానికి కూడా రాలేదు. మరి ఆయన సంకల్పం ఏందో నాకు తెలియదు. అక్కడ పూర్తి చేసుకొని సంతోషంగా వచ్చేసాము. రాగానే మరలా శ్రీశైలంలో పెట్టేయాలన్నారు, శ్రీశైలంలో పెట్టించాను. శ్రీశైలంలో కూడా అభివృద్ధి అంటే ఇవన్నీ అభివృద్ధి లేవని కాదు, ఆ అభివృద్ధికి ఇంకొంచెం తోడయ్యి చక్కగా డెవలప్మెంట్ అయినాయి.
శ్రీశైలంలో కూడా 1100 మందితో చేయించాము. దాదాపు 2-3 సార్లు ప్రోగ్రామ్స్ పెట్టాను. ఫస్ట్ ప్రోగ్రాంకి సార్ వచ్చారు. సారు అక్కడ కావాలని దర్శనానికి వెళ్ళాల్సిందే అని చెప్పిన పట్టుబట్టి సార్ని దర్శనానికి 2 సార్లు తీసుకెళ్లి నేను అక్కడ చేయించాను. శివుడిని అమ్మవారిని అక్కడ కలిసిన తర్వాత రెండో రోజు ప్రోగ్రాంకి ఈఓ గారు వచ్చారు, రామారావు గారు అని. ఆయన అద్భుతంగా ఒక పూటంతా మన అమ్మడు ఉన్నాడు. మా చౌల్ట్రీలోనే పెట్టి రూమ్స్ అన్నీ పెట్టేసి అలానే మెడికల్ క్యాంప్ కూడా పెట్టించావు. రవివర్మ గారు అని ఫ్రీ మెడిసిన్స్ ఒక 650 మందికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చాము. నందప్రసాద్ అని ఉన్నారు, ఇప్పుడు లేరు, ఆయన బాడీ వికెట్ చేశారు. ఆయన కూడా ఎంతో కృషి చేశాడు. సార్ని పట్టుబట్టి దర్శనానికి వెళ్ళాలని ప్రపోజల్ పెట్టాము. మేము దేవాలయానికి వెళ్ళేటప్పుడే ఆయన యువో గారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అందరం, అంటే ఈ అందరినీ నేనేం తీసుకెళ్ళలేదమ్మా, ఒక 40-50 మంది వెళ్ళాము. ఆయన ఎదురు వచ్చి పూర్ణకుంభంతో స్వాగతం పలికి సార్కి స్వామివారి దర్శనం చేయించారు. చేయించిన తదుపరి బయట నందీశ్వరుడి దగ్గర ఆయన కూడా ధ్యానం నేర్చుకున్నాడు ఒక 15 నిమిషాలు. అలానే అమ్మవారి దగ్గర చేయించాడు, అక్కడ 15 నిమిషాలు ధ్యానం నేర్చుకున్నాడు. మన మన చౌల్ట్రీకి వచ్చి మెడికల్ క్యాంపులో ఆయన పాల్గొన్నాడు. అక్కడ అత్యంత అద్భుతంగా జరిగిందమ్మా. ఓకే సార్, మరి మీకు కాశీలో ఎంతో అద్భుతంగా యజ్ఞం పెట్టారు, తిరుమలలో 2 టైమ్స్ చేశారు, శ్రీశైలంలో, సో తిరుమలలో కూడా పెట్టారు. ఇప్పుడు మరి పిఎంసి కూడా తిరుమలలో ప్రారంభించింది, తిరుపతిలో చేస్తున్నారు. సో అంతకు ముందు మీరు చేసిన ప్లేస్లు అంటే తిరుపతి కూడా అప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? పత్రి సార్ చెప్తేనే అప్పుడు చేశారా? ఓకే, పత్రిజీ గారు చెప్పింది. శ్రీశైలం అయినా తిరుపతి అయినా చెప్పింది. కాశీలో కూడా ఇంకోసారి ఉంది, అది ఇంకా నెరవేరలేదు, అది ఇంకా టైం ఉంది. సో అప్పుడు సారు తిరుపతిలో మిమ్మల్ని ఫస్ట్ టైం పెట్టమని చెప్పినప్పుడు తిరుపతిలో మనం ఎందుకు పెడుతున్నాము, ఎందుకు పెట్టాలి, సార్ మీతో ఏమైనా మాట్లాడారా? దాని గురించి అయితే కాశీ క్షేత్రం గురించి అన్నారు, తిరుమల గురించి మాత్రం పెట్టాలన్నారు. అక్కడ కొన్ని మిరాకిల్స్ జరిగినాయి టెంపుల్లో. అవి దైవభక్తి, దైవం ఉన్నాడు అని తెలిసిన వాళ్ళకే వాటి గురించి నమ్మగలుగుతారు. సార్ని దర్శనాన్ని తీసుకెళ్ళాము. మిగతా అందరికీ మామూలు దర్శనాలకు వచ్చినాయి. అనుకోకుండా అక్కడ మా అమ్మాయికి సంబంధించిన ఆఫీసర్స్ అక్కడ మినిస్టర్గా ఉన్నారు, వారి హెల్ప్ తోటి మనం దర్శనానికి మేడం గారిని అందరం వెళ్ళాము. సార్కి, మేడం గారికి, నాకు ముగ్గురికే మహాద్వారం నుంచి దర్శనానికి పర్మిషన్ వచ్చింది. మిగతా వాళ్ళంతా క్యూలో వచ్చారు. చక్కగా వెళ్ళి దర్శనంకి వెళ్ళిన తర్వాత సార్ అంటే ఎవరికి తెలియదు, మాకు తెలుసు, సార్ తెలిసిన వాళ్ళకి తెలుసు. గర్భగుడిలోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఈఓ గారు పక్కన నిలబడి ఉన్నారు, జేఈఓ గారు. ఆయనతోటి పత్రిజీ గారు నా వెనకమాలు ఉన్నారు. సార్ పత్రిజీ గారు అండి వస్తున్నారు అని ఎందుకన్నానంటే, స్వామివారి దగ్గర కొద్దిసేపు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంతసేపు చూడగలిగితే అంత మహాభాగ్యం అనుకుంటాం కదా మనం. ఇందాకనే చెప్పాను, దైవభక్తి ఉన్నోళ్ళకే అర్థమైద్దని ఆ భాష అని అనగానే ఆయన నాకు రిప్లై ఇవ్వకుండా ఇలా ఏళ్ళు చూపించాడు. ఏందని చూస్తే అక్కడ డాలర్ శేషాద్రి గారు అని ఎక్కువగా ఉండడు, ఆయన గర్భగుడిలోనే ఉన్నాడు. ఆయన సారికి అరటిపండు ప్రసాదం స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చి పత్రిజీ గారికి ఇచ్చారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రంగనాయకుల మండపంలో ఆయనకి సారికి సన్మానం చేసి, అంటే సత్కారం, ఆయనకి సన్మానం అంటే ఒప్పుకోడు, సత్కారం చేసిన తర్వాత దానికి ముందు హుండీలో డబ్బు ఉంచడానికి వెళ్ళాము. మీరు పోయి రండి అని చెయ్యి ఊపాడు. ఆయన బయట అరుగు మీద కూర్చున్నాడు. నేను హుండీలో వచ్చి ఆయన పక్కన కూర్చున్నాను. ఒక 4 వ్యక్తులు మా దగ్గరకు వచ్చారు. వారిలో వైట్ పంచె కట్టుకొని వైట్ షర్ట్ వేసుకున్న ఆయన, ముడి పెట్టుకొని, అంత గిరిజనులాగా ఉన్నాడు అతను. అంటే టోటల్గా గిరిజనులే, ఆదివాసీలాగా ఉన్నారు. వచ్చి సారికి నమస్కారం పెడుతున్నారు. నేను ఆయన్ని మీది తమరిదే ఊరండి అని అడిగా. ఆయన్ని మీరు అనాలనిపించాల, తమరిదే అనాలనిపించింది, నా మనసులో నుంచి వచ్చింది అది. నేను అనగానే నేను నాయకుడిని అన్నాడు. నాకు అర్థం కాల నాయకుడు అంటే, ఆ తండాల నాయకుడు అనుకున్నాను, ఏమనుకున్నాను. అప్పుడు సారు మాట్లాడి ఒక 2 మాటలు ఆయనతోటి, అరటిపండు గుళ్ళో ఇచ్చిన అరటిపండు నాకు ఇచ్చాడు. ఆ పండుతోటి
పత్రిజీ గారి ఆయనకి ముందు పెట్టాను, పత్రిజీ గారికి పెట్టాను, నేను తీసుకున్నాను. ఒక అరటిపండు ఒక 5-6 వచ్చేది. అయిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వచ్చిన వ్యక్తి ఎమ్మడి ఉన్న 3-4 ఉన్నారు. వాళ్ళు రావటం మేము చూసాం. నా కళ్ళతోటి తెల్లవారుజామున వెళ్ళినా తెల్లవారింది అక్కడికి వెళ్ళేసరికి. ఆ 4 రావటం చూసాం, మాట్లాడాం. తర్వాత వెళ్ళేటప్పుడు మాకు తెలియదు, ఎదురుగా కూర్చొనే ఉన్నాం మేము. ఎట్లా మాయమైతే అలా మాయమైపోవాలి, లేదా నడుస్తా పోవాలి, 2 జరగల. అది ఒక మిరాకిల్. అది ఏ శక్తి రూపంలో వెంకటేశ్వర స్వామి వచ్చాడో ఎవరు వచ్చారో, జరిగిన పరిస్థితిని బట్టి పత్రిజీ గారు చెప్పిన దాన్ని బట్టి స్వామి వచ్చాడు అన్నాడు. స్వామివారికి మనం ఆయన ప్రసాదం ఆయనకి తినిపించటం అది ఒక అదృష్టమైన మిరాకిల్ అమ్మ. అలా జరిగింది. ఆస్థాన మండపం ఉంది, అక్కడ చైర్స్ వేయటానికి ఒప్పుకోరు. కొన్ని చైర్స్ వేయటానికి పర్మిషన్ తీసుకొని అప్పుడు 8 రోజుల కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమంలో కూడా 8 మంది కళాకారులు ఎంతో వచ్చి అద్భుతంగా చేశారు. ఆ సందర్భంగా ఆ చైర్మన్ భార్య గారు అందరూ వచ్చి ఆ 3 hours ప్రతి పూట వచ్చేది ఆవిడ. అద్భుతంగా జరిగింది. కాశీలో జరిగినట్టే తిరుమలలో ఇంతవరకు పత్రిజీ గారిని ఎప్పుడు చూడలేదు. 3 గంటల సేపు మధ్యాహ్నం 3ంటికి మొదలుపెట్టి 8 మంది వాయిద్య కళాకారులు వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే సారు మ్యూజిక్ తోటి పాటలు పాడుతూ ఈ పిల్లని గురువు ఇచ్చేస్తూ ఆయన భక్తి గీతాలు కానీ ఎట్లనో పాడుతూ 3 గంటల సేపు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాల. వాళ్ళకి టీ తాగుదామని చెప్పిన ఒక ఎంప్లాయర్ వచ్చి టీ పెట్టినా కూడా తాగే ఛాన్స్ కూడా ఇవ్వాల వాళ్ళకి. ఏకదాటిగా 3 గంటల సేపు ఆ సారు మాట్లాడుతున్న, పాట పాడిన, పిల్లని గురువు వస్తున్న, కళాకారులు వాయిద్యాలు వాయిస్తున్న అన్నమయ్య గారి గుర్తొచ్చారు నాకు. సాక్షాత్ అన్నమయ్య గారు ఉండి అక్కడ వాయించాడు. అక్కడ కార్యక్రమం జరిగింది. ఆ అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నేను, మా కుటుంబం, మా పిల్లల భార్యలు, వారి భర్తలు అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నాం. వచ్చిన వారందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఆ తదుపరి తిరుమల అనగానే జనం ఫుల్ ఎప్పుడూ ఉంటారు. కానీ పూర్వానికి ఇప్పటికీ తిరుమలలో కూడా చాలా తేడా వచ్చింది. అంత ఎదురు సామాన్యుడు ఇప్పుడు తిరుమల వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాడు. అంత క్రౌడ్ పెరిగిపోయింది, రికమెండేషన్లు అట్లా. మరి అలాంటి ప్రదేశంలో ఇప్పుడు పిఎంసి వారు యజ్ఞం పెట్టారు సార్. అసలు మరి ఇప్పుడు ఏం మార్పు కోసం, మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం, నిజంగా ప్రపంచ శాంతి ఎలా వస్తుంది యజ్ఞం ద్వారా? యజ్ఞంలో 2 రకాలమ్మా. సమిదలు, ఆవు నెయ్యి పెట్టి దేవతలను ఆహ్వానించి పెట్టేది ఒక యజ్ఞం. తద్వారా గాలిలో ఆకాశంలోకి ఆ ధూళి పొగ రూపంలో, ఆవు నెయ్యి రూపంలో వెళ్ళి దేవతలకు చేరి మన సంకల్పాలన్నీ నెరవేరుతాయని అది ఒక ప్రతీతి ఉంది. ఇప్పుడు ఈ ధ్యానం పత్రిజీ గారు ధ్యానం అంటే పూర్వం అడవుల్లో కూర్చొని మునీశ్వరులు కమండలం పట్టుకొని ఒక చెంబులో నీళ్లు పెట్టుకొని ఒక చుక్క తాగుతూ ముక్కు మూసుకొని తపస్సు చేసేది తపస్సు అంటారు. అదే తపస్సుని సామాన్య మానవులందరూ చేయాలి అనే సంకల్పంతో ఆయన ఆయన సదానందేవి గారి దగ్గర ఆ ఉపదేశం పొంది ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. అది సామాన్య మానవులు కూడా ధ్యానం చేసి, ఈ ధ్యానం వల్ల ప్రయోజనం ఏందయ్యా అంటే ముఖ్యంగా కోపం తగ్గిపోతుంది, మన శరీరానికి విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాము, తద్వారా మంచి ఆలోచనలు వస్తాయి. చిన్నపిల్లలు, విద్యార్థులు ధ్యానం చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఘంటాపదంగా నేను చెప్పగలను. వాళ్ళు 10 రోజులు చదివే ఒక చదువుని, పాఠాలని, క్వశ్చన్స్ని 2 సార్లు చదివినా కూడా వాళ్ళకి లోపల ప్రింట్ అయిపోతుంది. అంటే మనలో ఉన్న పవర్ పెరుగుతుంది, గుణాలు మారుతాయి, ప్రశాంతంగా ఉంటాము, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, తోటి వారిని బాగా చూసుకుంటారు, పరీక్షల్లో ఉత్తేజులు అవుతారు, వాళ్ళు ఉద్యోగాలకు పోతే ఉద్యోగాలు పోతారు, వ్యాపారాలకు పోతే వ్యాపారాలు పోతారు. తల్లిదండ్రులకు కావాల్సిందేంది, పిల్లలకి ఉత్తీర్ణుడిగా మంచి ఉద్యోగం రావాలనో మంచి వ్యాపారం కావాలనుకుంటారు. ఆ 2 నెరవేరాలి, కుటుంబాలు బాగుండాలి అంటే ధ్యానం చేయాలి. అది మనం పూర్వం మునీశ్వరులాగా చేయలేము. అది మన పత్రిజీ గారు మనలోకి తీసుకొచ్చారు. అది అందువల్ల అది నెరవేరుతాయి. దానికోసమే ధ్యానం చేయటం. ఇంకోటమ్మా, ఈ ధ్యానం చేసినందువల్ల
మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం విశ్రాంతి పొందుద్ది ఆ కాసేపు. ఓకే. గంట 2 గంటలు విశ్రాంతి పొందుద్ది. కొంతమందికి థర్డ్ ఐ ఓపెన్ అయిందంటారు, ఓపెన్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలుసుకోగలుగుతారు కొన్ని విషయాలు. ఇప్పుడు మనం ఒక సలసల బాయిలైన ఒక కారు ఇంజన్ ఉందనుకోమ్మా, దానికి ఏం చేస్తాం, కొద్దిసేపు ఆపి నీళ్లు పోసి మళ్ళీ రన్నింగ్ చేస్తాం. అలానే మన శరీరం అలసిపోయి సొలిసిపోయి ఈ ప్రపంచంలో రకరకాల మాటలతోటి రకరకాల వ్యాపారాలతోటి రెస్ట్ లేకుండా ఉంది. ఈ ధ్యానం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ మనం విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు నీళ్లు పోసిన తర్వాత ఇంజిన్ ఏ విధంగా పరిగెత్తుద్దో మన శరీరంలోని ప్రతి అవయవం కూడా అణువు ఉత్తేజమయ్యి విశ్రాంతి పొంది కొత్త శక్తి తీసుకొని మన కోసం ఉపయోగపడతాయి. జ్ఞానం అనేది ఒకళ్ళ కోసం కాదు, మన కోసం మనం, మన పిల్లల కోసం మనం అని నా సంకల్పం. అక్షరాలు అది నిజం అంతే. అందువల్ల ధ్యానం కంపల్సరీ. ఇంకా శాకాహారం అంటారా, ఏ జీవినైనా చంపకూడదనే దాని కాన్సెప్ట్. మేము వయసులుగానే ఉన్నాం కాబట్టి మా ఇంట్లో మాకు అలవాటు లేదు. కానీ పత్రిజీ గారు కోడిగుడ్డు కూడా తినకూడదు అంటారు. దానికి ఏందా అనుకుంటే దానికి ఆలోచించాను. ఒక కోడిగుడ్డు తింటే ఒక జీవి పోయినట్టే, అదే గుడ్డు పొదుపు పెడితే ఒక కోడి తయారైద్ది. ఒక 5-6 గుడ్లు తిన్నారంటే 5-6 కోళ్ళను తిన్నట్టే లెక్క. అందువల్ల ప్రతి వ్యక్తి శాకాహారిగా ఉండాలి, జ్ఞానుడుగా ఉండాలి, సమాజం బాగుపడాలి, ప్రపంచం అంతా శాంతివంతంగా ఉండాలి. మనకు చేతైనంత మందిని జ్ఞానులుగా మారుద్దాం. ఇప్పుడు మన పిఎంసి ఛానల్ వల్ల 120 దేశాల్లో ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయి. అవి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. 100లో 10 మంది మారినా చాలమ్మా. మారితే అదృష్టవంతులు, మారకపోతే వాళ్ళ ఇష్టం, దానికి ఎవరేం చేయగలిగేదే లేదు. మనం ప్రయత్నం మనం చేయాలి. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇన్ని వేల మందితో జరిగే కార్యక్రమంలో ప్రశాంతమైన దైవ సన్నిధిలో మనం ఒక కార్యక్రమం చేస్తూ అద్భుతమైన శక్తిని ఆస్వాదిస్తూ అందరం కలిసి చేసుకునే ధ్యానం 10 రెట్లు ఎక్కువని పురాణాలే చెబుతున్నాయి, సామూహికంగా చేసాయి. అలా చేసుకొని ఆ అనుభూతులను పంచుకొని ఇతరులకు కూడా ఆ అనుభూతుల గురించి తెలియజేసి ఇతరులు కూడా ఆ కార్యక్రమంలో తీసుకురాగలిగిన అవకాశం ఉన్నవాళ్ళు తీసుకొచ్చుకుంటే వాళ్ళ జీవితాలు కూడా బాగు చేస్తే మనకు ఫలితం వస్తుంది. మన ఖాతాలో భగవంతుడు పుణ్యాల ఖాతాలో పైన రాసి పెడతాడు మనం చేసే ప్రతి పనికి. అందువల్ల ఏంటంటే ఈ ధ్యానాన్ని మనం అక్కడ ప్రవేశపెట్టాం. అందరి కోసం చేస్తున్నాం, మన కోసం మనం చేస్తున్నాం, ప్రపంచం కోసం చేస్తున్నాం. అందరూ చక్కగా రావాలి. చక్కటి భోజనాలతోటి అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఆ ధ్యానం చేస్తూ చక్కటి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆ దైవ సన్నిధిలో ఉండి మన అందరం ఒక అదృష్టవంతులుగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ అందరినీ రావాలని చెప్పని నేను కోరుకుంటున్నానమ్మా. సార్, మరి 6 గంటల ధ్యానంతో పాటు ఇంకేమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ యజ్ఞంలో? అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అని అంటే ఒకే రకంగా ఉండలేము కదా. ఓకే, అవును. అందువల్ల ఉన్నాయి. ఆ ధ్యానం చేస్తారు బయటికి ఆ టైమింగ్ ఉన్నప్పుడు. అక్కడ దేవాలయాలు వెలుమంగాపురం అని అట్లా పైకి వెళ్ళేవాళ్ళు. చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి సార్? కాళహస్తి ఒకటి ఉందమ్మా, అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, తిరుపతి క్షేత్రంలోనే గోవిందరాజ స్వామి గుడి ఉంది, కపిల తీర్థం అని ఉంది. అక్కడ అణువు ఉన్నాయమ్మా చూడాల్సినవి. ఆ అద్భుతమైన చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ చక్కటి భోజనాన్ని ఆస్వాదిస్తూ మన శరీరాన్ని మన మనసుల్ని బాగు చేసుకొని పవిత్రులుగా మంచి మనసుతోటి ఏ ఇబ్బందులు లేకుండా మనం అక్కడ ట్రైనింగ్ అయిపోతాం, అదృష్టవంతులుగా మారుతాం అంతే. ఆ అదృష్టం పొందాలనుకున్నా పొందే అదృష్టం ఉన్నవాళ్ళు అందరూ రావాలి అక్కడికి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అది దాని రీజన్. సార్, మరి సేవ ఫైనల్గా వచ్చేసి సేవ గురించి అంటే మామూలుగా యజ్ఞాలలో యాగాలలో సేవ చేస్తే ఎలాంటి ఉంటుంది అంటే ఫలితం అనుకోవచ్చు, లేకపోతే మార్పు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంటే సేవ అంటే యజ్ఞాలంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇంటి వరకు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ గోత్రం పేరు ఊరు చెప్పుకుంటారు, వాళ్ళ కుటుంబానికి పరిధి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పత్రిజీ గారు ఏమని చెబుతున్నారు, ఎవరికి వాళ్లే దేవుళ్ళు అంటున్నాడు. మనోళ్ళు తెలియని వాళ్ళు మనం దేవుళ్ళు అయిపోయాం. దేవుళ్ళు అయిపోయామని కాదు లెక్క, దేవుళ్ళుగా మారండిరా అని ఆయన చెబుతున్నాడు. మనం
ఇంతమందిలో కూర్చునే శక్తి, మనం 10 రోజులు చేసే శక్తి ఇంతమందిలో కూర్చొని చేస్తే 10 నిమిషాలు చేస్తే అంత శక్తి మనకు వస్తుంది, ఆ ఫలితం వస్తుంది. అందువల్ల అందరితో కూడుకున్న జ్ఞానం చేయాలి. అన్ని క్షేత్రాలు చూస్తాం, దివ్యక్షేత్రాలు అన్నీ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. అందరం కలవాలంటే అవి జరిగే విషయం కాదు కదా. దాని తగ్గ ఏర్పాట్లు పిఎంసి వాళ్ళు చేస్తున్నారు. 2-3 రోజుల్లో రూమ్స్ దాంట్లో 2-3 రకాలు ఉన్నాయమ్మా. ఫ్రీ అకామిడేషను, పెయిడ్ అకామిడేషన్ ఉన్నాయి. పెయిడ్ అకామిడేషన్కి సుమారు ఒక 200-250 రూముల దాకా ఇప్పుడు చేశారు. 2-3 రోజుల్లో దాన్ని డేటు ఇష్యూ చేస్తారు. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 7 రోజుల కార్యక్రమానికి అని చేశారు. 7 రోజులు ఉంటారు చాలామంది. ఉండేవాళ్ళు మొట్టమొదటిసారిగా వచ్చిన ఫోన్లు అప్లై చేసిన వాళ్ళకే అవి సరిపోతాయి. సుమారు 1000 మంది వచ్చినప్పుడు ఆ 300-400 రూమ్ చాలవు. మనం అనౌన్స్ చేసిన తర్వాత ఎమ్మడే రెస్పాండ్ అయ్యి అవి బుక్ చేసుకోండి. దానికి పంపించుకోవాల్సిన ఫార్మాలిటీస్ అడ్వాన్స్లు అవి ఉంటాయి. వాళ్ళ పేరుతోటి బుక్ అయిపోతుంది. పోతే నా అంతా నేను చెప్తున్నాను, ఇప్పుడు కొంతమంది 7 రోజులు ఉండాలంటే ఉండలేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. దానికి నేను మా మిత్రులు ఆనంద్, బాలకృష్ణ గారు అందరితోటి మాట్లాడి ఇందాక ఒక మాట చెప్పాను. 7 రోజులు ఉండలేని వాళ్ళు 3 రోజులు ఒకళ్ళు, 3 రోజులు ఒకళ్ళు, అట్లా 4 రోజులు ఒకళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక టీంలా బుక్ చేసుకొని వాళ్ళు అలా కూడా చూసుకోవచ్చు. బుక్ చేసుకున్న వాళ్ళే 7 రోజులు ఉండాలన్న రూల్ లేదు, ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు అలా ఏర్పాటు కూడా చేస్తాము. చేయకపోతే రూములు చాలవు. అందరూ 7 రోజులు ఉండలేరు, కష్టం కదా వాళ్ళు మానుకొని ఉండాలంటే. అందువల్ల ఆ ఉపయోగాలు ఉన్నాయి. పూర్తి వివరాలతో 2-3 రోజుల్లో మనం తెలియపరుస్తాము. దాన్ని సద్వినియోగం చేసుకొని ఫస్ట్ అని ఎవరు ఫస్ట్గా దాన్ని అప్లై చేసుకుంటారు వాళ్ళకి వసతి దొరుకుతుంది. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దాన్ని రిలీజ్ అయ్యి ఆ మ్యాటరు ఇది అని చెప్పని అనౌన్స్మెంట్ చేయగానే లేట్ చేయకుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ అదృష్టవంతుల కింద నా భావన అనమాట అదమ్మా. సార్ ఒక్కసారి మరి ప్రతి ఒక్కరికి మీ సైడ్ నుండి ఇన్విటేషన్. ఈ కార్యక్రమంలో కుల మతాలతోటి పని లేదు, గ్రామాలతోటి పని లేదు, జిల్లాలతోటి పని లేదు. ఎవరు ఇండియా వాళ్ళైనా ఫారినర్స్ ఎవరైనా చక్కగా అందరూ వచ్చి, ఇందాకనే చెప్పాను, ఎవరైతే వీలు చేసుకొని రాగలరో వాళ్ళు అదృష్టవంతులు అన్నాను. అదృష్టం కావాలనుకుంటే రావాలి, అదే ఇన్విటేషను. అదృష్టం కోరుకునేవాళ్ళు దైవ సన్నిధానంలో ధ్యానం చేసుకునే దాంట్లో రూపాయి ఖర్చు లేదు కదమ్మా. దానికి మీరు ఉండేదానికి రూమ్ కట్టుకుంటారంతే. చక్కటి భోజనం పెడుతున్నాం, చక్కటి టిఫిన్లు పెడుతున్నాం, దైవ సన్నిధిలో మన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ధ్యానం ఉంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరు సజ్జన సాంగత్యం ఉంటుంది, మంచి చెడులు అన్నీ మాట్లాడుకోవచ్చు, స్నేహిత భావం పెంచుకోవచ్చు. స్నేహిత భావం పెరిగినప్పుడు అందరూ ఒకటిగా అయిపోతారు. అందరిలో మంచితనం వస్తుంది, మన శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. ఆరోగ్యంతో ఉండటం అంటే మన శరీర ఇంజిన్కి రెస్ట్ ఇస్తే ఇంజిన్ ఎలా మళ్ళీ స్టార్ట్ అవుతుందో మన శరీరం కూడా అంతే. అదొక ఇంజన్, అది మనుషులు చేసిన ఇంజన్ కారు, దేవుడు చేసిన ఇంజన్ మనం. కాబట్టి వచ్చి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలి. వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా తిరిగి వెళ్తారు. అది నా సంకల్పం అమ్మా. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీరు ఇంతకుముందు ఎంతో అనుభవంతో మరి కాశీలో, తిరుపతిలో, శ్రీశైలంలో కూడా మీరు యజ్ఞాలు నిర్వహించారు. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు పిఎంసి ఆధ్వర్యంలో కూడా అక్కడ జరగబోతుంది. ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదు, మంచి చక్కటి భోజనం ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది. ముఖ్యంగా పత్రి సార్ ఏం చెప్పారు అంటే, ఎక్కడైనా మనం పెడుతున్నామంటే ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ అంతా అక్కడ అది ప్రాంతం డెవలప్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంతో చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ విన్నారు కదండి, 1,00,000 మంది యోగులతో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఎంత అద్భుతంగా జరగబోతుందో సిద్ధా నాగేశ్వరరావు గారు ఎంతో చక్కగా తెలియజేశారు. మరి పాల్గొనడం వల్ల మైత్రీ తత్వము, మరి పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం అందరము స్నేహితులమని. చక్కటి స్నేహభావాన్ని పెంచుకోవచ్చు, ధ్యాన శక్తిని పెంచుకోవచ్చు, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఏ లోటు ఉండదు, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.